అపరిశుభ్రమైన పదార్థాలు కడుపులోకి వెళ్లినప్పుడు నులిపురుగులు కడుపులో ఏర్పడతాయని, దీని ద్వారా కడుపు నొప్పి, వాంతులతో పాటు రక్తహీనత ఏర్పడుతుందని మండల విద్యాధికారి నీరజ తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల 19 సంవత్సరాల పిల్లలందరికీ డాక్టర్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ టాబ్లెట్లు అందజేశారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఏఎన్ఎం అనురాధ ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి, మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు శుభ్రంగా కడిగిన తర్వాతే భోజనం చేయాలన్నారు. కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే రక్తహీనతతో పాటు బాగా నీరసంగా ఉంటారని, మనిషి ఎదుగుదల మందగిస్తుందని, చదువుపై దృష్టి పెట్టలేకపోతారన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు ఈ రోజు వేసుకోలేని వారు ఉంటే ఈ నెల 18వ తేదీన అందరికీ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, మండల వైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి, సిహెచ్ఓలు సంపతి, అనిసుద్దీన్, ఎంఎల్ హెచ్పి డాక్టర్ మనోహర్, సూపర్వైజర్ పద్మ, ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆల్ ద స్టూడెంట్స్ కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఈ యొక్క నులిపురుగులు నివారణ దినోత్సవం ఇవాళ. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ప్రివెన్షన్ అంటే ఏ విధంగా మనం ఈ నులిపురుగులని నివారణ చేస్తాము దానికి సంబంధించి మనం ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు కొంతమంది పిల్లలు ఫ్రీక్వెంట్గా జ్వరం రావటము, కడుపులో నొప్పి, అలాగే రక్తహీనత. ఎంతమంది పిల్లలకి కడుపు నొప్పి వస్తుంది? ఒకప్పుడు నెలకు ఒకసారి కానీ ఎంతమంది వస్తుందా? ఎవరికైనా సరే, మీరు లాస్ట్ టైం కూడా వేసుకుని ఉంటారు కదా ఈ టాబ్లెట్. అందరూ పిల్లలు వేసుకున్నారు కదా. ఏమైనా ఎవరికైనా ఇబ్బంది అయిందా? అవలే కదా. సో ఇది ప్రివెన్షన్ కోసం మనం వేసే టాబ్లెట్ 100% సేఫ్. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మేము ఇక్కడే హాస్పిటల్లో ఉంటాము. మీకు ఇమీడియట్గా మేము వచ్చి మీకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఎవరికైనా ఉంటే మేము వేరే టాబ్లెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాంటి ఏమి ఉండవు. బట్ ఎవరే ఒక 1% ఎవరికైనా కడుపులో నొప్పి లేక వామిటింగ్ అట్లాంటి అనిపిస్తే మేము ఇమీడియట్గా వేరే టాబ్లెట్ ఇస్తాము. కాబట్టి అందరూ మీ యొక్క లంచ్ చేసిన తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ఎవరికి ఇబ్బంది ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరికైనా ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయినా కూడా మేము అందరం మా స్టాఫ్ కానీ మేము అందరం ఇక్కడ ఉంటాం. ఓకేనా? అందరు వేసుకుంటారా? గట్టిగా చెప్పండి. నైస్, వెరీ గుడ్ చిల్డ్రన్, థ్యాంక్ యూ. కొట్టండి. డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మరియు మీ ఆరోగ్యం గురించి డాక్టర్ గారు ఇంత క్లియర్గా చెప్పారు. ఎట్లా తినాలని చెప్పారు, ఎప్పుడు తినాలని చెప్పారు. వాళ్ళ ఎవరికైతే నెయిల్స్ పెద్దగా ఉన్నాయి వాళ్ళు చేతులు ఇవ్వండి. సూక్ష్మ క్రిములు ఉంటాయి. అవి మీరు అన్నం తినేటప్పుడు మన చేతులు దాంట్లో ఉంటాయి. ఆ క్రిములు పోయి దాంట్లో కలిసిపోయి మన కడుపులో నులి పురుగులు తయారవుతాయి. ఆ నులి పురుగుల వలన స్టమక్ పెయిన్, ఎనీమియా, ఇతర రోగాలు మనకు సంభవిస్తాయి. అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం మనకు పెట్టింది. సంవత్సరములలో 2 సార్లు ఆల్బెండజోల్ టాబ్లెట్ తినిపిస్తారు. మా ఏఎన్ఎం దగ్గర ఉంటాయి. అందరు తీసుకొని నీళ్ళతో నమిలి తినచ్చు, డైరెక్ట్ మింగొచ్చు. మళ్ళా దీనికి ఒకటే ఎంటీ స్టమక్ ఎప్పుడు తినకూడదు టాబ్లెట్. అర్థమైందా? ఎంటీ స్టమక్ అంటే డాక్టర్ అనిల్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి వారి సిబ్బందికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు నులి పురుగుల నివారణ గురించి మీకు టాబ్లెట్స్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా వేసుకుంటారు కదా మీరు. తర్వాత ఇప్పుడు మీకు అపరిశుభ్రమైనటువంటి పదార్థాలు కడుపులోకి వెళ్ళినప్పుడు నులి పురుగులతోటి వచ్చేటటువంటి ఇబ్బందుల గురించి కూడా మీ అందరికీ తెలుసు. కడుపు నొప్పి రావడము, అటువంటి సమస్యలను నివారించడం కోసము తప్పనిసరిగా ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. తినే ముందు హ్యాండ్స్ ఎప్పుడు టాయిలెట్స్కి వెళ్ళొచ్చిన తర్వాత తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఏ విధంగా వాష్ చేసుకోవాలనేది కూడా మీకు తెలుసు. దానికి ఎటువంటి స్టెప్స్ ఉన్నాయో. తర్వాత ప్రతి సంవత్సరము 2 స్పెల్స్ మీకు టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది.
మీ హెల్త్ కోసమే కాబట్టి అందరూ కూడా వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే చెప్పండి, భయపడకుండా. మీరు రెగ్యులర్గా ఏమన్నా మందులు వాడుతున్నట్టయితే, మీకు ఏదన్నా ప్రాబ్లం కంటిన్యూగా దానికోసం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే తప్పనిసరిగా చెప్పండి. అప్పుడు వాళ్ళు ఆలోచించి ఇవ్వాలా వద్దా అనేది మన హెల్త్ సిబ్బంది వాళ్ళు చూసుకొని మీకు ఇస్తారు. తర్వాత చెప్పారు కదా, తిన్న తర్వాతనే టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి ఆఫ్టర్ లంచ్